హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే అయిన ద్వారంపూడి చంద్రశేఖర్ గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే కింద అయితే పనిచేయడం అయితే జరిగింది. మాజీ ఎమ్మెల్యే కింద అయితే ద్వారంపూడి గురించి ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, గతంలో ఆయన చూసుకుంటే ఒక్క ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకుని ఎన్నో అరాచకాలు, ఎన్నో అన్యాయాలు, ఎన్నో దౌర్జన్యాలు, దోపిడీలు, అవినీతి, ఒక రకంగా చెప్పాలంటే మాఫియా అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏపీ మొత్తం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకు అని అంటే ద్వారంపూడి అనేవాడు ఓన్లీ ఎమ్మెల్యే కాదు, ఒక మాఫియా డాన్ అనే చెప్తున్నారు. ఎందుకంటే యాక్చువల్లీ అది మనం చెప్పుకునే విషయం కాదు. కాకినాడ కాకినాడ ప్రజలే, కాకినాడ జిల్లా చుట్టుపక్కల వాసులే ద్వారంపూడి చంద్రశేఖర్ అని అంటే ఒక భయానకంగా తయారైంది అనేటట్టు వాళ్ళే చెప్పుకుంటారు. గతంలో ఆయన ఎమ్మెల్యే కింద చేసినప్పుడు ఒక ఏదైనా సమస్య ఉందని వెళ్ళి ఆయన్ని అడుగుదామన్నా, లేకపోతే ఏదైనా ప్రశ్నిద్దామన్నా, లేకపోతే పలానా జరిగిందని చెప్పి తప్పుపట్టి అని ఇలా ఏలు చూపెద్దామన్నా కూడా భయపడేవాళ్ళు. ఎందుకనంటే ఆయన జోలికొస్తే అయితే కాలో చెయ్యో తీసేయడమా, లేదనంటే ప్రాణాలే పైకి పోవడం అనేటట్టు సిచ్యువేషన్ అయితే జరిగేది. అయితే గతంలో చూసుకుంటే ఆయన చేయని అవినీతి అంటూ, దౌర్జన్యాలు, దోపిడీలు, అక్రమాలు అంటూ లేవు. ఆయన అడ్డు పెట్టుకొని ఆయన అనుచరులైనా, బినామీలైనా కూడా చాలా మంది అక్రమంగా కట్టడాలు కట్టడం కానీ, లేకపోతే పేదల దగ్గర నుంచి భూములు లాక్కోవడం కానీ, కబ్జా చేయడం కానీ, ఇలా చాలా ఉన్నాయి. ఒక్కటని చెప్పుకోలేం. ఈ రోజు అసలు ద్వారంపూడి గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో భాగంగా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం అనేది ఏర్పడడం అయితే జరిగింది. అయితే జనసేన ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ అనేది నాదెండ్ల మనోహర్ గారు అయితే తీసుకోవడం జరిగింది. మొన్నట ఒక 4-5 రోజుల కిందట చూసుకుంటే కాకినాడ జిల్లా మొత్తం నాదెండ్ల మనోహర్ గారు అంటే పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన ఛార్జ్ తీసుకున్న తర్వాత మొత్తం ఫస్ట్ కాకినాడ జిల్లా మొత్తం పర్యటించి, కాకినాడ జిల్లా పోర్ట్ గాని, రైస్ మిల్లు గాని, లేకపోతే గోడౌన్లు గాని, పౌర సరఫరాలు అంటే ధాన్యం, బియ్యం ఎక్కడైతే ఉన్నాయో ఇవన్నీ ఆయన తనిఖీలు చేయడం అయితే జరిగింది. దాదాపుగా 35,000 మెట్రిక్ టన్నులనే బియ్యాన్ని అయితే పట్టుకోవడం అయితే జరిగింది. ఇదేంటి అని అంటే, గతంలో మాజీ ఎమ్మెల్యేగా చేసిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వం నుంచి ప్రజలకు అందాల్సిన పౌర సరఫరాలు అంటే బియ్యం గాని, ఇతరత్ర నిత్యావసర సరుకులే గాని ప్రతి ఒక్కటి కూడా ఆయన ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసుకున్నాడు. ఈవెన్ కాకినాడ పోర్ట్ నుంచి ఆఫ్రికాకి కానీ, లేకపోతే నైజీరియా దేశం కానీ, దక్షిణ ఆఫ్రికాకి కానీ, ఇలాంటి దేశాలకి బియ్యం అయితే ఎక్స్పోర్ట్ చేస్తూ మా ఒక అక్రమ అవినీతి అయితే చేయడం అయితే జరిగింది. ఇవన్నిటిని కూడా నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత కాకినాడ జిల్లా అంతా పర్యటించి ఇట్లయితే సీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇది జరిగి 3-4 రోజులు అవుతుంది. అయితే రీసెంట్ గా చూసుకుంటే 2 రోజుల క్రితం, నిన్న కాక మొన్న చూసుకుంటే ద్వారంపూడి అనుచరుడైన ఒక వ్యక్తి బల్లా మోహన్ రావు అనే పేరు మీద ఒక అక్రమ కట్టడం అయితే అధికారులకి చెప్పకుండా అక్రమంగా కట్టడం అయితే జరిగింది. దాన్ని కూల్చడానికి అధికారులు అయితే, మున్సిపల్ అధికారులు అయితే వచ్చి చేయడం అయితే జరిగింది. దాన్ని అడ్డుకోవడానికి ద్వారంపూడి చంద్రశేఖర్ స్వయాన ఆయనే వచ్చి అడ్డం పడి ఎలా చేస్తారు, అసలు ఎంతకైనా దిగేస్తానో, తేడా వస్తే చంపేస్తానన్నట్టు కూడా అధికారుల మీద తిరగబడడం అనేది జరిగింది. అయితే చూసుకుంటే ద్వారంపూడి చంద్రశేఖర్ ని గతంలో ద్వారంపూడి చంద్రశేఖర్ ఎమ్మెల్యే కింద పనిచేసినాడు. కాతో కోతో ఆయనకు భయపడో, లేకపోతే ఆయన బ్యాక్గ్రౌండ్ తెలుసో కొంచెం అధికారులైనా కానీ, సామాన్య ప్రజలే కానీ భయపడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేకుండా పోయింది. ఖచ్చితంగా అధికారులు అయితే ద్వారంపూడి చంద్రశేఖర్ ని పట్టుకొని బయటకు గెంటడం అయితే జరిగింది. ఎందుకంటే ఈ కట్టడాన్ని కూల్చడానికి మున్సిపల్ అధికారులు జేసీబీ తీసుకొచ్చి కూల్చడం అయితే జరుగుతుంది. అయితే కరెక్ట్ గా అదే టైంలో ద్వారంపూడి చంద్రశేఖర్ వచ్చి దాన్ని ఆపడానికి అయితే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా పోలీసులు అయితే ముట్టడించి ఆయన్ని తీసుకెళ్లిపోవడం అయితే జరిగింది. అయితే రోజుకి చూసుకుంటే ద్వారంపూడి చంద్రశేఖర్ యొక్క అవినీతే గాని, లేకపోతే ఆయన చేసిన అక్రమాలే గాని, 5 ఏళ్ల అరాచక పాలనే గాని ఈ రోజు ఒక్కొక్కటి బయటకు వస్తుంది. తాజాగా ఈ రోజు చూసుకుంటే ఆయనకు సంబంధించిన రియల్ ఫ్యాక్టరీస్ ఉంటాయి కదండి, సీ ఫుడ్ ఫ్యాక్టరీస్. ఆ సీ ఫుడ్ ఫ్యాక్టరీస్ ని 2-3 ఫ్యాక్టరీస్ ని అయితే సీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకనంటే కాలుష్య వ్యర్థాలన్నిటికీ కూడా కాలుష్య
సంబంధించిన అధికారులకు ఇచ్చిన నిబంధనలు ఏవి పాటించకుండా విచ్చలవిడిగా కాలుష్యం అనేది వ్యర్థాలు అనేవి ఇలాగా పోర్ట్ లోకి కలిపేయడం కానీ లేకపోతే సంబంధించిన పక్కనున్న కాలువల్లో నుంచి పోర్ట్ లోకి అలా కలిపేయడం అయితే జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే పర్యావరణం కానీ కాలుష్యం అనేది ఎక్కువైపోతుంది. దీనివల్ల ప్రజలు రేపటి రోజుల్లో అనారోగ్యాలకు గురవుతారు. ఖచ్చితంగా మనం చూసుకుంటే ఇప్పుడు కూడా మనం చూసుకుంటే కాకినాడ పోర్టు ప్రాంతంలో ఎవరైనా తిరిగినట్లయితే ఖచ్చితంగా అసలు ఏంటి ఎలా ఉంది, ఎంతటి కాలుష్య వ్యర్థాలు ఎంత విడుదల చేస్తున్నారు, ఏ అధికారులు పట్టించుకోవట్లేదు అనేటట్టు చూసుకుంటే ఖచ్చితంగా అయితే రేపటి రోజుల్లో ప్రజలకి ఇంకా వాళ్ళ బతకాలంటేనే భయం వేసే సిచ్యువేషన్కి వస్తుంది. ఎందుకంటే ఈ కాలుష్య వ్యర్థాలు నిబంధనలకు విరుద్ధంగా ఆయన ఇష్టం వచ్చినట్టు ఈ రియల్ ఫ్యాక్టరీస్ అనేవి నడపడం అయితే జరుగుతుంది. అయితే ఈ రోజు చూసుకుంటే 2 ఫ్యాక్టరీస్ రియల్ ఫ్యాక్టరీస్ అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ కుటుంబీకులైన ఈ ఫ్యాక్టరీస్ అయితే సీజ్ చేయడం అయితే జరిగింది. 15 రోజుల్లోపు దీనికి ఖచ్చితంగా వివరణ అయితే ఇవ్వాలని చెప్పి దానికి సంబంధించిన కాలుష్య వ్యర్థాలకు సంబంధించిన అధికారులు అయితే ఆదేశించడం అయితే జరిగింది. అయితే రోజు రోజుకి చూసుకుంటే ద్వారంపూడి చంద్రశేఖర్ చుట్టూ ఉచ్చు బిగుస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో చూసుకుంటే ద్వారంపూడి చంద్రశేఖర్ జనసేన వీర మహిళల మీద కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద కానీ లేకపోతే టీడీపీఓల మీద కానీ ఎంతో మంది మీద ఈవెన్ సామాన్య ప్రజల మీద కూడా ఆయన దాడి చేయడం అయితే జరిగింది కొన్ని సందర్భాల్లో. అయితే పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలో భాగంగా కాకినాడలో మీటింగ్ పెట్టుకున్నప్పుడు నేరుగా చెప్పడం అయితే జరిగింది. ద్వారంపూడి చంద్రశేఖర్ గుర్తు పెట్టుకొని నీ పతనం మొదలైంది, ఖచ్చితంగా నిన్ను అధపతలానికి జగన్మోహన్ రెడ్డిని తొక్కుతానన్నట్టు ఖచ్చితంగా ద్వారంపూడి చంద్రశేఖర్ కూడా సేమ్ అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే హెచ్చరించడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఆ రోజు ఆయన చెప్పిన మాటలు ఈ రోజు ఖచ్చితంగా నిజమవుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే రోజు రోజుకి ద్వారంపూడికి సంబంధించిన కేసులే గాని లేకపోతే బ్యాక్ డ్రాప్ లో జరిగే తన యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా రోజు రోజుకి వాటి మీద కేసులు ఫైల్ అవడం జరుగుతుంది. ఖచ్చితంగా చూసుకుంటే రేపటి రోజుల్లో ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ చేసినా మనం ఆశ్చర్యపోసలేదు. ఖచ్చితంగా అయితే రేపటి రోజుల్లో ద్వారంపూడి చంద్రశేఖర్ అనే మనిషి గతంలో మాజీ ఎమ్మెల్యే ఇప్పుడైతే జైల్లో ఉన్న ఖైదీ అని చెప్పుకునేటట్టు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కానీ ముఖ్యంగా జనసేన నాయకులే కానీ ప్రతి ఒక్కరు కూడా దానికోసం ఆయన చేసిన అవినీతిని బట్టబయలు చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. రేపటి రోజుల్లో మొన్న రీసెంట్ గా కూడా పవన్ కళ్యాణ్ గారు కాకినాడ జిల్లా 3 రోజుల పర్యటనలో భాగంగా జిల్లా అధికారులు ప్రతి ఒక్కరికి గట్టిగా ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. ఖచ్చితంగా అవినీతి చేస్తే మాత్రం వదిలే సమస్య లేదనేటట్టు మనకైతే సమాచారం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ద్వారంపూడి చంద్రశేఖర్ అనే వ్యక్తి ఖచ్చితంగా జైలుకి వెళ్ళడం ఖాయం అనేది అసలు నో డౌట్. ఇప్పుడు చూసుకుంటే మీడియా మొత్తం కథనాలు ఇదే జరుగుతుంది. ద్వారంపూడి చంద్రశేఖర్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. ఖచ్చితంగా ద్వారంపూడి చంద్రశేఖర్ ఒక మాఫియా డాను, అవినీతి అక్రమాలు, ఈ ప్రజల కబ్జా ఇలాంటివి ఎన్నో చేశాడు. ద్వారంపూడి చంద్రశేఖర్ అనేవాడు ఓపెన్ గా చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఎత్తు అయితే ఆయన బినామీ కింద ఆయన అనుచరుడి కింద ఈయన ఎన్నో దారుణాలు చేశాడు. ఖచ్చితంగా ఈయనకైతే జైలు శిక్ష అనేది ఖచ్చితంగా పడే అవకాశం ఉంది.